మధురమైన పిల్లలమేము బాబా, నీ మడిలో మళ్ళీ చేరామయ్యా. పాపల భారం విడిచిపెట్టి పవిత్రత బాట పట్టామయ్యా. యుగబలంతో పవనమై నీ స్మృతిలో లీనమయ్యా. సంగమయుగ సౌభాగ్యమిది, నీ పిల్లలమై నిలిచామయ్యా. బీజము దేహాభిమానము, బీజము దేహాభిమానము, దేహాభిమానమే బీజమంటావు, అది నాటితే వికార వృక్షమే. కామ క్రోధాల వనమంతా అందులోనే పెరుగుతుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, బీజం నాటకండి. యోగ బలంతో పవిత్రమై పాత పాపాల్ని కాల్చండి. నిజాయితీగా రాసి ఇవ్వండి మీ కర్మల కథనమంతా. తండ్రి సన్నిధిలో పెట్టితే తేలికవుతుంది అంతా. మధురమైన పిల్లలమేము బాబా, నీ కరుణలో కరిగిపోయాం. ప్రజాపిత తండ్రి తత్వం, ప్రజాపిత తండ్రి తత్వం. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టి సాగెనే. అనంతమైన తండ్రి అయితే సర్వ సృష్టికే మూలమే. తండ్రి ఒక్కరే, తల్లి కూడా, ఇది పిల్లలకే తెలిసిన రహస్యం. నీవే మా మాతాపితా, నీ పడగలిగే భాగ్యం. స్వర్గ సుఖం కోసం వచ్చాము, అనంత సుఖవారసత్వం కోసం. ఈ ప్రపంచం దుఃఖధామమని తెలుసుకున్నాం నీ జ్ఞానంతో. మేము బ్రహ్మణులమయ్యాము, తోటమాలులమై నిలిచాము. ముళ్ళను పువ్వులుగా మార్చే సేవలో మునిగిపోయాము. తోటలో పుష్పాలెన్నో, ఒక్కొక్కటి నంబరు వారు. రాజపుష్పమై వికసించాలి, అదే మా లక్ష్య సారం. సేవలో అలసట లేదు, సేవే మా విశ్రాంతి. బాబా కార్యమే మా శ్వాస, అదే మాకు సంపదాంతి. పావనులుగా మారాలి వికారాలకు దూరంగా. అశుద్ధ కర్మల జాడను ఇకపై మోసుకోకుండా. మన్మనాభవమై నిలిచే అభ్యాసమే పురుషార్థం. స్మృతిలో ఉంటే తండ్రి కర్మాతీతమే స్థితి సారం. రాజయోగ తపస్యలో మనసులయమై పోవాలి. పాపపు లెక్కలన్నీ ఇక్కడే కరిగిపోవాలి. జ్ఞానం అనేది గ్రంథం కాదు, జీవన శ్వాసే జ్ఞానం. సాక్షాత్కారమే సత్యం, అది బాబా అనుగ్రహం. బ్రహ్మ విష్ణు శంకరులు సాక్ష్యంగా నిలిచారు. మేము దేవతలమవ్వాలని తండ్రి మార్గం చూపారు. నేడు సాధన, రేపు రాజ్యం, ఇదే నాటక రహస్యం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఇది అనాది అవినాశం. దేహాభిమానాన్ని దాటి దేహి అభిమాని అవ్వాలి. బంధనాలన్నీ విడిచిపెట్టి జీవన్ముక్తిగా మారాలి. నిశ్చయ బుద్ధి ఉంటే చాలు, విజయం మనదే అవుతుంది. వ్యర్థం తాకని స్థితిలో ఆత్మ ప్రకాశిస్తుంది. కర్మాతీత స్థితిలో నిలిచి సంపన్నులమై మారుదాం. ఈ జన్మలోనే జీవన్ముక్తులమై బాబాతో కలిసి నడుద్దాం. మధురమైన పిల్ల